యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ప్రార్థన గురించి ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. కొన్నిసార్లు మనకి తెలియకంటే మన ప్రార్థన గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినప్పటికీ మోషే ప్రార్థన చేయగా దేవుడు మన్నాను కురిపించాడు. అందుకనే మార్టిన్ లూథర్ అనే దైవ సేవకుడు చెప్తుంటాడు, క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఒక ఊపిరి వంటిది అని. ఈరోజు మనం ఊపిరి పీల్చడం ఆగిపోతే చనిపోతాం. ప్రార్థనగా ఆగిపోతే మన ఆత్మీయ జీవితం చచ్చిపోద్ది. ఈరోజు ప్రార్థన చాలా శక్తివంతది. అందుకని బిల్లీ గ్రామ్ అనే దైవ సేవకుడు చెప్తాడు, మీ విజయానికి ఒక 3 రహస్యాలు చెప్పగలరంటే మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన అని ఆయన చెప్పుకొస్తారు. ఒకరోజు బత్ సింగ్ గారిని చాలామంది సేవకులు అడుగుతారు, మీరు ఇంత బలమైన పరిచయం చేయడానికి కారణం ఏంటి అంటే, ఆయన అంటాడు, నా ప్రార్థనే ప్రభువు విని ఆ ప్రార్థన ద్వారా అనేకమైన జవాబులు పొందుకుంటున్నాను. ఈరోజు ప్రార్థన చాలా శక్తివంతమైంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో, దానియేలు అందరికీ పరిచయమే. బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయంలో చూసినట్లయితే దర్యావేషు అనే రాజు ఒక శాసనాన్ని పాస్ చేస్తాడు. అప్పటికే తనతో పాటు దానియేలుతో పాటు ఉన్న అనేక మంది ఉద్యోగస్తులు తనతో పాటు చేస్తున్న పనివారు ఏమనుకుంటారంటే, దానియేలు మీద ఎలాగైనా నింద మోపాలి, ఏ యొక్క తప్పు కూడా దొరకలేదని చెప్పి దర్యావేషు రాజు ద్వారా ఒక శాసనాన్ని పాస్ చేస్తారు. ఏంటి ఆ శాసనం అంటే, 30 రోజులు ఎవరు కూడా ఏ దేవతను కానీ ఏ దేవుని కానీ పూజించకూడదు. ఈయన ఎప్పుడైతే ఆ శబ్దం మ్రోగుతుందో ఇక్కడికే వచ్చి పూజించాలి. ఈ మాట చెప్తున్నప్పుడు అందరూ కూడా ఆ దర్యావేషు చెప్పిన రాజు మాటకి అంగీకరిస్తారు. కానీ దానియేలుని కానీ చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఈరోజు ఆ లేఖన భాగంలో నుంచి మనం ప్రార్థన గురించి ధ్యానం చేద్దాం ప్రియులారా. ప్రార్థన చాలా శక్తివంతమైంది కదా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం బైబిల్ ఉన్నట్లయితే చూడండి, అక్కడ రాయబడిన ప్రకారము దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోని 3వ వచనం, ఆ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులను అధిపతులను ప్రఖ్యాత నొంది ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతనికి నియమింపవలనని రాజు ఉద్దేశించాను. అందుకు ప్రధానులను అధిపతులను రాజు పరిపాలన విషయం దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేరు. కానీ దానియేలు నమ్మకస్తుడై నేరమేనియు ఏ తప్పైనూ చెయ్యు వాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేదను. అందుకు మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందో అతనిలో లోపం కనుగొనలేదని నేను ఆ కింద వచనం చూసినట్లయితే చూడండి, ఇప్పుడు ఒక శాసనం పాస్ అయిన తర్వాత 7వ వచనంలో రాజు దర్యావేషు సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టనము స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింపజేయనట్లు యోచన చేశారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనా ఎవడును ఏ మనవి చేసుకోండు, ఎవడైనా చేసిన ఎలా వాడు సింహం గోలో ద్రోయబడును. రాజా ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయులకు పారసీకులకు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనంగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేశారు. కాగా రాజు ఒక దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొను. అతడు ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించాను. ఆమేన్. ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఉపవాసం ఉంటున్నాం ఎవరైనప్పటికీ. చాలామంది శుక్రవారం ఉపవాసము, లేకపోతే సాయంత్రకాల ఉపవాస ప్రార్థనలో ప్రభు మీతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మా హృదయాల్లో పెట్టిన దాన్ని బట్టి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ చూడండి, రాజు పాసనం ప్రారంభించాడు, పాసనము జారీ చేశాడు. జారీ చేశాక వినబడింది. ఈరోజు నీకెవరో ప్రార్థన చేయొద్దని చెప్తున్నారా? లేకపోతే ప్రార్థన చేయొద్దని ఎవరైనా నేను బలవంతంగా కట్టి పెడుతున్నారా? లేదే. నీకు చాలా స్వేచ్ఛ ఉంది, చాలా స్వాతంత్రం ఉంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు. ఇజ్రాయేల్ ప్రజలు కానీ మనం చూస్తే వాళ్ళు రోజుకు 3 ప్రార్థన చేసేవారు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవారు. ఇక్కడ మొదటి విషయము, ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే దర్యావేషు రాజు శాసనం పాస్ చేసినా కానీ తన ప్రార్థన ఆపడానికి ఇష్టపడలేదు. ఈరోజు నేను మొదటి అంశం ఏం చెప్తున్నానంటే, ఎన్ని పనులున్నా, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, ఎలాంటి బిజీ స్కెడ్యూల్ ఉన్నా, ఎంత ఆఫీస్లో అలసిపోయినా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టగలగాలి. నీ ప్రార్థన ఎలాంటిది అంటే, అందుకే అక్కడ రాస్తూ అంటాడు, సింహపు గోలో వేసినప్పుడు సింహం గృహలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయలేదు. ఈ కట్టుబాటుతో కూడిన ప్రార్థన సింహం గృహలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన దానియేలు ఏ సింహాలు నోట్లోనైతే పడకంట ఆపింది ఏంటి తెలుసా? దానియేలు ప్రార్థనే.
ఈరోజు గుర్తుంచుకో, గమనించు, నువ్వెవరైనప్పటికీ కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈరోజు ఇక్కడ కూర్చుని మనందరము కూడా గుర్తించాల్సింది ఏంటి అంటే, మనము ప్రార్థన అప్పుడు కాదు, మనం చేసే ప్రార్థన, దానియేలు చేసే ప్రార్థన కానీ మనం గమనించగలిగితే, ఇక్కడ కూడిన మన అందరితోటి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీ ప్రార్థన సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి జయించేలాగా, దుష్టుడి నోరులను మూసేటట్లు నీ ప్రార్థన చేస్తుంది. శాసనం పాస్ అయింది, శాసనం జారీ చేయబడింది, కఠినమైన శిక్ష ఉందని తెలుసు, ఇలా చేస్తే రాజు తీసుకెళ్లి సింహాలు అన్నీ తెలుసు. కానీ దానియేలు మాత్రం ధైర్యంగా యథావిధిగా ప్రార్థన చేశాడట. ఈరోజు నువ్వు గమనించాల్సిందే తెలుసా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయాలి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దానియేలుని సింహాల బోన్లో పడినప్పుడు సింహాల నోటి నుంచి కాపాడేది. సింహాల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ప్రార్థన చేయలేదు. ఈ కఠినమైన నిర్ణయము, కఠినమైన జారీ పాస్ అయింది. అయినప్పటికీ ప్రతిరోజు తనకున్న క్రమము, యథార్థమైన ప్రార్థన అక్కడ దేవుడు కాపాడడానికి సహాయం దయచేసింది. ఈరోజు ఒకసారి ఆలోచించు. మొదటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఇప్పుడు కాదు, రాబోయే దినానికి నేను దుష్టుడి చేతి నుంచి తప్పిస్తుంది, నేను సమస్య నుంచి విడిపిస్తుంది. లేకపోతే నువ్వు సమస్యలో పడిపోకుండా ఈ ప్రార్థన నేను కంచిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించినట్లయితే అన్న ప్రార్థన చేసిన తర్వాత ఎన్ని రోజులో ప్రార్థన చేసింది, కానీ ఆ ఒక్క చిన్న ప్రార్థన తన కుమారుడిని తీసుకొచ్చేసింది. ఈరోజు ఒకసారి ఆలోచించాం, నీ ప్రార్థన సమస్య నుంచి తప్పిస్తుంది ప్రియులారా. ప్రార్థన చేయ ప్రతిరోజు. దావీదు ప్రార్థన చేస్తే తన పరుపు తేలి ఆడానని బైబిల్ గ్రంథం చెప్తుంది. మోషే ప్రార్థన చేయగా మన్నా కురిపించబడిందని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చాలా శక్తివంతం. మోకాళ్ళు అరిగిపోవాలి నీ ప్రార్థనలో. మోకాలు వేస్తున్నప్పుడు సమయం తెలియకూడదు. నిరంతరము ప్రభా నీకు వందనాలు, నీ సన్నిధిని వెతుకుతున్నామయ్యా, నీ సన్నిధిలో ఉంటున్నామయ్యా, నీ సన్నిధిలో గోజాడుతున్నామయ్యా. ఇక్కడ కూర్చొని మన అందరితోటి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రార్థన చెయ్యి, కన్నీరు కార్చు, ప్రభువుతో మాట్లాడు. ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయి. అందుకనే దావీదు రాసిన కీర్తనలు 56వ కీర్తన 9వ వచనంలో ఏమంటారు తెలుసా? నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు వెనక్కి వెళ్ళిపోతాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడని తెలియజేయబడుతుంది. 56వ కీర్తన 9వ వచనంలో. ఈరోజు నువ్వు మొర్రపెట్టు దినమున నీ శత్రువు, నీ సమస్య, నీ ఇబ్బంది అవన్నిటిని బయటికి దేవుడు ప్రాణం వేస్తాడు, ధైర్యాన్ని నూరిపోస్తాడు దేవుడు. ప్రార్థన చాలా శక్తివంతం. మొదటి చూడండి, రెండో విషయం చూడండి, అక్కడ రాస్తుంటాడు. కాగా రాజుకు దర్యావేసు శాసనం రాయించిన సంతకం చేశాను, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలు ఉన్నాయి. రెండో చూడండి, తెలిసి కూడా ప్రార్థన చేయాలి. అందుకంటాడు, ఈరోజు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా, ఎంత సమస్యలతో ఉన్నా ప్రార్థన చేయి. రెండోది, యథాప్రకారంగా ప్రార్థన చేశాడు. ఈరోజు నీ ప్రార్థనకి క్రమం ఉందా? కొంతమంది, చాలామంది చెప్తుంటారు సంఘంలో, నేను ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తాను. ఐ వాంట్ టు టెల్ యూ వన్ స్టేట్మెంట్ హియర్. ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను. నువ్వు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కోసం ఉదయాన్నే లేవగలగాలి. ఈరోజు చాలామంది ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తాం. ఉదయాన్నే లేవగానే కాదు, ప్రార్థన కోసం అలారం పెట్టుకుని ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. 4:30కా, 5 o'clockకా, లేదా 5:30కా, లేదా 4:30కా, 6 o'clockకా ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయడం కాదు. ఉదయాన్నే ప్రార్థన కోసం లేచి ప్రార్థన చేసి అప్పుడు మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. మొదటిది, శాసనం పాస్ అయింది, సమస్య ఉంది, తన్ని కఠినమైన శిక్షలకు పరవేస్తాను అయినప్పటికీ ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ, ఎంత బిజీ ఉన్నా, ఎంత నలిగిపోతున్నా, ఎంత అరిగిపోతున్నా, లేకపోతే నీకు సమస్యలన్నీ కూడా, లేకపోతే నీకున్న పరిస్థితులన్నీ అసలు ప్రార్థన చేయడానికి టైం లేకపోయినా ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేయ. ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు మోకరించి ప్రార్థన చేయి. గుర్తుంచుకో. రెండోది, యథాప్రకారంగా ప్రార్థన చేయాలి. మన జీవితాన్ని ప్రార్థనకు ఒక క్రమం ఉండాలండి. ప్రార్థనకు ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock అను, లేదా ఎవ్రీడే మార్నింగ్ 4:30 కను, ప్రతిరోజు నైట్ 10 o'clock అను ఒక స్కెడ్యూల్ పెట్టుకో. యథాప్రకారంగా ప్రార్థన చేయి. ఏదో ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయడం కాదు. ఆ ప్రార్థన మంచిదే, నువ్వు బయట నుంచి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు, లేదా నీ ప్రయాణాల్లో మంచిదే. కానీ ఒక డిసిప్లిన్ ప్రేయర్ చాలా ఆశీర్వాదకరం. క్రమముతో కూడిన ప్రార్థన, యథాప్రకారంగా ప్రార్థన చేశాడంట. ఎందుకు? రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడం అలవాటు కదా ఇజ్రాయేల్ ప్రజలకి. ముమ్మారు ప్రార్థన చేయడం ప్రభువు వాళ్ళకి నేర్పించిన ఆ కట్టుబాట్ల నుంచి వైదొలిగిపోలేదు, యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా క్రైస్తవుడిగా ఉదయాన్నే లేవగానే ప్రార్థన, రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన, లేకపోతే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన, ఇది యథాప్రకారంగా ప్రతిరోజు జరిగిపోవాలి. ఎవరేమనుకున్నా
కొన్నిసార్లు నీ కొలీగ్స్ ఏమైనా అనుకుంటున్నారా, లేదా నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటున్నారా, లేదా నీ చుట్టుపక్కల ఉన్నవారు ఏమైనా అనుకున్నారా? కొన్నిసార్లు మోకరించడానికి సిగ్గుపడతాం, ప్రార్థన చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడుతుంది సృష్టికర్తతో మాట్లాడుతున్నావు. అందుకంటాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. యెరెమీయా 33:3 ఏమంటాడు? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీ ప్రార్థనలు నేను ఆలకిస్తాను, నీ ప్రార్థనలకు జవాబునిస్తానని దేవుడు వాక్యం చెప్తుంది. మూడో విషయం చూడండి, అక్కడ రాస్తూ ఏమంటున్నాడు 10వ వచనం, యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగోది కిటికీని యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించెను. మూడోది మోకాలుని తన ఇంటిపై. ఈరోజు నువ్వు మోకరించి రోజు కూడా ఒక పర్సనల్ ప్రేయర్ టైం నీకు చాలా అవసరం. పర్సనల్గా మోకరించి చూడండి, తన ఇంటి పైగదిలోకి వెళ్ళిపోయి యెరూషలేము వైపు ద్వారాలు తెరిచి కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేశాడట. ఈరోజు నీకు ఒక ఇంటికి యజమానురాలుగా నీ పిల్లలు చెప్పుకోవాలి, ఉదయాన్నే లేవగానే మా నాన్నగారు మార్నింగ్ మేడ మీదకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తారండి, లేదా మా తల్లిగారు ఉదయాన్నే లేవగానే హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తారండి, లేకపోతే ఉదయాన్నే లేవగానే మా తల్లి తండ్రి ప్రార్థన చేస్తారు. నీ పిల్లలు అలాంటి సాక్ష్యం చెప్పగలరా? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది దానియేలు గురించి. ఎంత శాసనం పాస్ అయింది, ఎంత సమస్య అని తెలుసు, సింహాల బోన్లో వేస్తారు, 30 రోజులు ఇలా చేయకూడదు అన్నీ తెలుసు. తెగించి ప్రార్థన చేయడమే కాదు, యథాప్రకారంగా ఎవరేమనుకున్నా ఇట్స్ ఎ డిసిప్లైన్ ప్రేయర్ లైఫ్. క్రమముతో పాటు. అవును, నువ్వేదో బెడ్ మీద ఉండి కూర్చొని ప్రార్థన చేస్తున్నావు, ఇక్కడ దానియేలు మోకరించి ప్రార్థన చేశాడట. ఈరోజు ప్రార్థనలో చాలా ఉంటాయి. మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అమాలేకుల చేతిలోంచి ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించాడు కదా. ఈరోజు ప్రార్థన చెయ్యి. నలిగిపోతున్నావా? ఏలియాని అందుకనే తరుముతున్నప్పుడు ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? ఆ యొక్క సమయంలో కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. ఈరోజు అందుకనే నీ ప్రార్థన మోకరించి ప్రార్థన చేయగలగాలి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలగాలి, ఏడుస్తూ ఉపవాసాల నుండి ప్రార్థన చేయగలగాలి. ఈరోజు దానియేలే మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఏపాటి వాడివి? మోకాలేయడం మానేసావేమో. ఈ రోజులంతా కూడా బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేయాలి, లేకపోతే అలా ఉన్న స్థలాల్లోనే కూర్చొని మోకాలు నేలను తాకాలి. అందుకే బైబిల్ గ్రంథం ఉంటుంది, ప్రతి నాలుక యేసే ప్రభువుని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట రొంగాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు అలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడవు. అలా ప్రార్థన చేయగలిగితే చెప్తున్నాను, దేవుడు తప్పనిసరిగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతాడు. 3 విషయాలు చూసాం దానియేలులో జీవితంలోంచి. మొదటిది, శాసనం పాస్ అయింది, శాసనం జారీ చేయబడింది, కఠినమైన శిక్ష ఉంది, అయినప్పటికీ కూడా ఆ ప్రార్థన చేయడం వల్ల సింహాల నోట్ల నుంచి తప్పించడానికి ఆ ప్రార్థన ఉపయోగపడింది. రెండోది, యథావిధిగా ప్రార్థన చేయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంత ఉన్నా ఉదయాన్న లేవగానే ప్రార్థన చేయండి కాదు, ప్రార్థన కోసం లేవాలి. మూడోది, మోకరించి ప్రభువు యొక్క సన్నిధిలోకి రావగలగాలి. బెడ్ మీద ఉండో లేకపోతే ఇంకెక్కడో ఉండి కాదు, ఒక వారానికి ఉపవాస దినం పెట్టుకో. నువ్వు నీ కుటుంబం ఇంట్లో అందరూ కూడా వండుకోవడం మానేయండి. వంటకి ఆ రోజు ఆ యొక్క సెలవు దినం ప్రకటించుకోండి. ఇంట్లో నీ పిల్లలు నువ్వు అందరూ కూడా ఒక్క పూట మానేస్తే ఏమైపోదు కదా. ఇది కానీ నువ్వు నీ కుటుంబంలో అలవాటు చేసుకుంటే నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబ వ్యవస్థని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, మర్చిపోక ఈరోజు ఈ 3 విషయాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. అలాంటి దానియేలు ప్రార్థనే తన సింహాల బోన్లో నడిపించడం కాదు, తనున్న బబులోను సామ్రాజ్యం నుంచి విడిపించబడ్డానికి తను మరలా ప్రార్థన చేస్తే ఎలాంటి తెలుసా? తను ఏదైతే యెరెమీయాతో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని కూడా సంపాదించుకోవడానికి తన యొక్క ప్రార్థన చాలా ఉపయోగపడింది. ప్రియులారా, ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఇలాంటి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా తండ్రి, నీకు వందనాలు. నిజంగా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము, లేకపోతే ప్రభు ఉదయం లేచి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మేము అలవాటు అయిపోవాలి మా జీవితాలు ఈ 2025లోని. యథార్థంగా ప్రార్థన చేయాలి, యథావిధిగా ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. మా మోకాలు నేలను తాకాలి. ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో అడుగుచున్నామని గుర్తెరగడానికి సార్. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, మా సంఘంలో ఉన్న సంఘ బిడ్డలందరినీ ఎత్తుపట్టుకుంటాం. ఈ రోజు నుంచి మేము ప్రతిరోజు ఎన్ని బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా నీ సన్నిధిలో మోకరించగలిగే కృపను మా అందరికీ దయచేయండి. ప్రభా, మేము యథావిధిగా ఒక డిసిప్లిన్ ప్రేయర్ ఉదయాన్న 5 గంటలకే ప్రార్థన చేయాలి, లేదా 4:30కే ప్రార్థన చేయాలి. ఇలాంటి యథార్థమైన, లేకపోతే ఒక క్రమపద్ధతైన ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభా, దానియేలు మోకరించి ప్రార్థన చేశాడట. ఈరోజు మేము మోకరించి ప్రార్థన చేయగలగాలి. ఏదో మేము బెడ్ మీద కూర్చున్నాం, లేకపోతే ఇంకేదో భంగిమలో ప్రార్థన చేయడం కాదు, మోకరించి 2 చేతులు నీ వైపు తట్టు తిరిగి ప్రార్థన చేయగలిగే కృపను మా అందరికీ దయచేయమా.
ప్రభా నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నామో కూర్చున్న ప్రతి ఒక్కరితోటి చూస్తున్న ప్రతి ఒక్కరితోటి మేము ఈ రోజుల్లో ప్రార్థనలు ఎదగడానికి సహాయం చేశాము. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.